హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ఎక్సెల్‌లో స్లైసర్ గురించి తెలుసుకుందాము. అసలు ఈ స్లైసర్ అనే ఆప్షన్ ఏ విధంగా అవసరం ఉంటుంది? ఎలాంటి సిట్యుయేషన్స్‌లో యూజ్ అవుతుంది? దాని మీద ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇది చూడండి, నేను ఆల్రెడీ క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం కామన్‌గా ఒక డేటాని మనం ఫిల్టర్ చేయాలంటే మనం ఏం చేస్తాము? ఆ డేటాని సెలెక్ట్ చేసుకుంటాము. ఫిల్టర్ క్లిక్ చేస్తాము. ఫిల్టర్‌లోకొచ్చేసి మనకి ఏదైతే అవసరం ఉంటదో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అంటాం. ఓకేనా? ఇప్పుడు దాన్నే మనం అంత రిస్క్ లేకుండా ప్రతిసారి మనం ఆ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం స్లైసర్ అనేది యూజ్ అవుతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఆల్రెడీ ఒక స్లైసర్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఆత్మకూరు మీద క్లిక్ చేశాను. ఆత్మకూరు డేటా వరకు ఫిల్టర్ అయిపోయింది. ఓకేనా? సరే, ఇప్పుడు నాకు కందుకూరు కావాలి, కోవూరు కావాలి, నెల్లూరు, ఉదయగిరి. ఓకేనా? దీన్ని ఈ స్లైసర్‌ని ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాము. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక డేటా ఉంది. ఈ డేటాని ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే దీన్ని టేబుల్ ఫార్మాట్‌లోకి తెచ్చుకోవాలనమాట. ఆ డేటాని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్+T ప్రెస్ చేస్తాము. మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అని టిక్ చేసుకుంటాము. ఒకవేళ లేకపోతే ఓకే అంటాము. ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. దీన్ని మనకు కావాల్సినట్లుగా మనం అలైన్మెంట్ చేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు దీనికి ఒక స్లైసర్ మనకు కావాలన్నప్పుడు షార్ట్ కట్ వచ్చేసి Alt+N+S. Alt+NSF. ఓకేనా? లేదు, అవసరం లేదు, మనం ఇన్సర్ట్ గనక క్లిక్ చేసాము అంటే ఆటోమేటిక్గా స్లైసర్ కనపడుతుంది. స్లైసర్ క్లిక్ చేసామంటే మన దగ్గర మన టేబుల్లో హెడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడర్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడ కనపడుతుంది. మనకు దేని మీద మనం ఫిల్టర్ అనేది అవసరం ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లస్టర్ అనేది కావాలి. క్లస్టర్ అనే దాని మీద తీసుకుంటాము. ఇంకా మనకు అడిషనల్గా ఏదైనా కావాలన్నప్పుడు మనకు డిఫరెన్స్ అనేది తీసుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డిఫరెన్స్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, రెండు వచ్చాయి. అవసరం లేదు, మనకు ఒకటే చాలన్నప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ డిఫరెన్స్ అనేది, అంటే డిఫరెన్స్ అంటే మనకు ఈ మన హెడింగ్లో ఉంది కదా, దాన్ని అదనమాట. అది మనం రిమూవ్ స్లైసర్ అని క్లిక్ చేసామంటే అది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు ఇది చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి స్లైసర్ ప్రాపర్టీస్లోకి వచ్చి ఈ హెడర్ ఉంది చూసారా, ఈ హెడర్ మీద మనకి ఏ నేమ్ అయితే అవసరం ఉంటుందో ఆ నేమ్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? అట్లనే రైట్ క్లిక్ ఇచ్చి సైజ్ అండ్ ప్రాపర్టీస్ కనుక క్లిక్ చేసాము అంటే ఇప్పుడు చూడండి, లేఅవుట్లో నంబర్ ఆఫ్ కాలమ్స్ 2, 3, 4, 5, ఇంకా 6 ఉంటే 6 మన ఇష్టం అనమాట. నాకు ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 తీసుకున్నాను. దీన్ని క్లోజ్ చేసేద్దాము. దీన్ని అలైన్ చేసుకుందాము. సెట్ చేసుకుందాము. మన స్లైసర్ మనకు రెడీ అయిపోయింది. ఈ స్లైసర్ క్లిక్ చేసి ఇప్పుడు మామూలుగా మనం హోమ్లో ఉన్నాము. ఈ స్లైసర్ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, ఇందాక మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సైజ్ అండ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాము కదా, అట్లా కాకుండా ఇక్కడ చూడండి స్లైసర్లోనే కాలమ్స్ మనకు హైట్, విడ్త్, ఇట్లా మనం దాన్ని అలైన్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్లో వస్తాము, స్లైసర్ తీసుకుంటాము. మనకు ఇక్కడ ఏదైనా వేరేది ఏమైనా కావాలన్నప్పుడు ఎగ్జాంపుల్ ఈ సి కాలంలో నేమ్ ఆఫ్ ది మండల్ ఉంది కదా, నేమ్ ఆఫ్ ది మండల్ తీసుకున్నాము. ఇది చూడండి, నేమ్ ఆఫ్ ది మండల్ కూడా వచ్చేసింది. దీన్ని మనము 4 కాలమ్స్లో డివైడ్ చేద్దాము. ఇదనమాట. మనకు ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అల్లూరు కావాలన్నప్పుడు అల్లూరు సెలెక్ట్ చేశానంటే అల్లూరు వరకే ఉంటుంది. అనంతసాగరం, ఏఎస్పేట మనకు అవసరం లేదంటే మనం దాన్ని రిమూవ్ అంటాం. ఇప్పుడు మనకు దీంట్లో మనకు ఆత్మకూరు క్లస్టర్ సంబంధించిన డేటా వరకే కావాలన్నప్పుడు మనం ఆత్మకూరు కనుక క్లిక్ చేసాము అంటే ఆత్మకూరు క్లస్టర్ వరకు డేటా మొత్తం ఓపెన్ అవుద్ది. సేమ్ కందుకూరు కావాలంటే కందుకూరు,
కోవూర్, నెల్లూరు, ఉదయగిరి. మనకు అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ మన డేటా మొత్తం మనకు కావాలన్నప్పుడు ఈ క్లియర్ ఫిల్టర్ ఉంది కదా, ఈ క్లియర్ ఫిల్టర్ని క్లిక్ చేసామంటే మనకు డేటా మొత్తం ఫిల్టర్ మొత్తం క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్స్ ఉంది కదా, మల్టీ సెలెక్ట్, దీన్ని క్లిక్ చేసి మనం మల్టిపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఆత్మకూరు, ఓన్లీ ఆత్మకూరు డేటానే తీసుకున్నాం. కందుకూరు, ఓకేనా. ఇప్పుడు కోవూరు కావాలి, కోవూరు డేటా వస్తుంది. నెల్లూరు, ఇది మల్టిపుల్ సెలెక్ట్ అనమాట. ఇది లేదు మనకు నార్మల్ అంటే నార్మల్, ఓన్లీ ఆత్మకూరు కావాలంటే ఆత్మకూరు, కందుకూరు. ఇది స్లైసర్ గురించి ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఆత్మకూరు సెలెక్ట్ చేసినప్పుడు ఆత్మకూరుకు సంబంధించిన మండల్స్ అన్నీ యాడ్ అయ్యి నాకు ఈ టోటల్స్ కావాలి, ఓకేనా. ఈ టోటల్స్ కావాలన్నప్పుడు నాకు ఇక్కడ ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40లో ఇక్కడ నాకు టోటల్స్ కావాలి. ప్రతిసారి మనం టోటల్స్ ఇచ్చుకోలేము కదా. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే, దీనికోసం ఒక షీట్ తీసుకుందాము. ఒక సపరేట్ కొత్త షీట్ ఒకటి తీసుకున్నాము. దీన్ని మనం టెస్ట్ అందాము. 20, 50, 10, ఓకేనా. దీన్ని నేనేం చేస్తానంటే సమ్ తీసుకుందాం. సమ్ తీసేసుకొని దీన్ని కూడా 20 చేద్దాము, దీన్ని 10 చేద్దాము, దీన్ని 10 చేద్దాం. దీన్ని సమ్ ఆఫ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. దీన్ని డేటాలోకి వచ్చాను, ఫిల్టర్ అన్నాను. మనకు వచ్చి 10 మీద వాల్యూ, మనము 10 తీసుకున్నాము. చూసారా, మనం టోటల్ చెక్ చేసామంటే ఆ టోటల్ ఏదైతే ఫస్ట్లో మనం అన్ని వాల్యూస్ యాడ్ చేసి ఏదైతే టోటల్ ఇచ్చామో అదే వాల్యూ అట్లనే ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ ఆల్ అంటే అన్ని వాల్యూస్ ఇచ్చాము, అన్ని వాల్యూస్ యొక్క టోటల్ ఎంత ఉంది, 115 అంటే 115 ఉంది. అదే 115 అట్లనే ఉండిపోద్ది. చూడండి 115. మీకు అర్థమవుతుందో లేదో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఇది అర్థమవటం కోసము, ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏని తీసుకున్నాము, ఏ వాల్యూ తీసుకుంటే నాకు ఈ ఏ వాల్యూ అప్పుడు కింద ఏం రావాలి, ఈ ఏలో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం యాడ్ అయ్యి నాకు ఇక్కడ టోటల్ రావాలి. బట్ మన అదే మనకు ఇక్కడ చూసామంటే ఎంటైర్ ఏబిసిడిఈ ఏవైతే ఉన్నాయో మొత్తం 115 ఉన్నాయి. ఆ 115 ఇక్కడ క్యాల్కులేట్ అయ్యి ఆ డేటా మనకు డిస్ప్లే ఇస్తుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ సబ్ టోటల్ అనే ఫార్ములాని మనం యూజ్ చేస్తాం అనమాట. ఈక్వల్ టు సబ్ టోటల్ ఆఫ్, ఇప్పుడు చూడండి ఈ సబ్ టోటల్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని ఫంక్షన్స్ ఇస్తాడనమాట. దాంట్లో వచ్చి యావరేజ్, కౌంట్ ఏ, మ్యాక్స్, మినిమమ్. దాంట్లో మనకు కావాల్సింది 9 అనమాట. 9 మీన్స్ సమ్. 9 సెలెక్ట్ చేసుకుంటాము, డబల్ క్లిక్ ఇచ్చి కామా, రిఫరెన్స్ ఏం కావాలి, రిఫరెన్స్ వచ్చేసి F2 నుండి F9 వరకు, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇప్పుడు చూసారంటే మీకు మొత్తం ఎంత ఉంది, ఇందాక ఇచ్చినట్టు మొత్తం 115 అట్లే ఉంది. అదే మనం ఇప్పుడు ఈ ఏ ఒక్కటే సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నామంటే ఇప్పుడు చూసారా వాల్యూస్ చేంజ్. సేమ్ ఇదే క్యాల్కులేషన్ని మన డేటాలో యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈక్వల్ టు సబ్ టోటల్ ఆఫ్ 9 కామా ఈ వాల్యూస్ని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. దీన్ని డ్రాగ్ చేసాము, వదిలేసాము. ఓకేనా. ఇప్పుడు చూద్దాం, చూడండి ఆత్మకూరు సెలెక్ట్ చేసుకున్నామంటే చూసారా ఎంత ఉంది, 1632. ఈ వాల్యూస్ చూడండి 1552.58. సరే కందుకూరు
కోవూర్, నెల్లూరు క్లియర్ అన్నామంటే మొత్తం టోటల్ అయ్యి రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఎక్సెల్లో స్లైసర్ని యూజ్ చేసే ప్రాసెస్ అండ్ స్లైసర్ వల్ల యూజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,